వినండి శ్రద్ధగా. ఎందుకు భయపడుతున్నావు? నీకు అల్ప విశ్వాసం ఉంది, అందుకనే భయపడుతున్నావా? దేవుడు లేడని నువ్వు భయపడుతున్నావా? యేసు నామము నీకు లేదని భయపడుతున్నావా? పరిశుద్ధాత్మ సహాయం నీకు లేదనుకొని భయపడుతున్నావా? దేవుని వాక్యము నీ జీవితంలో ఏ కార్యము చేయలేదేమో అనేటువంటి భ్రమలో ఉండి భయపడుతున్నావా? ప్రభు సెలవిచ్చిన వాగ్దానము నా జీవితంలో ఇంకా నెరవేర్చబడలేదు కాబట్టి ఇక నెరవేర్చబడదేమో అని ఒక అవిశ్వాసముతో సతమతమైపోతూ భయపడుతున్నావా? బాధపడుతున్నావా? ఈరోజు నీలో ఉన్న భయానికి, ఆందోళనకి, కలవరానికి, చింతకి ఉన్న కారణం ఏంటి దేవుని బిడ్డ? ప్రభు అయిన దేవుడు ఇక్కడ శిష్యులతో అంటూ ఉన్నాడు, గాలి రేగింది కరెక్టే, తుఫాను వచ్చింది కరెక్టే. ఇక్కడ ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, ఎందుకు గాలికి భయపడతారు? ఎందుకు తుఫానుకు భయపడతారు? ఎందుకు సముద్రానికి భయపడతారు? నేనున్నాను కదా మీతో. నేను లేకపోతే గాలి మీకు హాని చేస్తుంది, 100% ట్రూ.